నుంచి ఏ రకంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందో అనేది. ఇక జోరుగా కల్కి సీక్వెల్ షూటింగ్, ప్రభాస్ ఎక్కడ అన్నట్టుగా కూడా మరి ప్రచురిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన కల్కి 2898 ఏడి ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్ర చేశారు. చివరిలో ప్రభాస్ని కర్ణుడి పాత్రలో చూపించి సీక్వెల్పై అప్పుడే హైప్ పెంచారు. మరి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే దీపిక ఈ మూవీ నుంచి తప్పుకోవడం లాంటివి జరగడంతో చిత్రీకరణ కాస్త ఆలస్యంగా మొదలైంది. దీనికి తోడు ప్రభాస్ కూడా పలు మూవీస్తో బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే ఎట్టికేలకు కల్కి సీక్వెల్ షూటింగ్ మొదలైంది. తొలి భాగంలో సుప్రీం యాస్కిన్ పాత్రలో భయపెట్టిన కమల్ హాసన్ ఇందులో పూర్తి స్థాయి పాత్ర చేయనున్నట్టుగా తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్ ఇప్పటిలానే అశ్వత్థామగా అలరించబోతున్నారు. తాజాగా వీళ్ళిద్దరూ సెట్లో కలుసుకున్నారు. ఈ ఫోటోలను అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్లో పోస్ట్ చేశారు. చూడొచ్చు, కమల్ హాసన్ కావచ్చు, అదేవిధంగా అమితాబ్ బచ్చన్ కావచ్చు మాట్లాడుకున్న ఇమేజ్ని మనం అయితే చూడవచ్చు. ఇక అదేవిధంగా రాజమౌళి గారి సినిమాలో చేయడం నా కళ అని చెప్పి నయన్ సారిక చెప్తుంది. మరి నయన్ సారిక మనకు తెలుసు రీసెంట్గా హీరోయిన్గా ఎదుగుతుంది. ఈమె మనకు తెలుసు ప్రియాంక మోహన్ ఓజీలో ఒక ఊపు ఊపేసింది. కళల ప్రయాణం, తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన సెన్బీకి దక్షిణ కొరియాకు వెళ్లాలన్నది పెద్ద కళ నిజమవుతున్న ప్రయాణాన్ని చూపించే మేడ్ ఇన్ ఇండియా కొర చిత్రం 12న నెట్ఫ్లిక్స్లో విడుదల కాబోతుంది. స్వీట్ గేమ్ ఫేమ్ దక్షిణ కొరియా నటుడు పార్క్ హే జిన్నో హో జిన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటించారు. ఆర్ఏ కార్తిక్ దర్శకత్వంలో రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ చిత్ర విశేషాల గురించి ప్రియాంక చెప్తూ మేడ్ ఇన్ కొరియా కథ విన్నప్పుడే సెన్బప్ పాత్రలో నాకు బలమైన అనుబంధం ఏర్పడింది. ఇంత అద్భుతమైన పాత్ర చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని ప్రియాంక మోహన్ చెప్పారు. కొరియన్ తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రాత్మక అనుబంధాలు నాకు ఎంతో ఆసక్తి కలిగించే ఆ స్ఫూర్తితో ఈ కథ తయారు చేశాను. మనసుల్ని హత్తుకునే మరి స్లైస్ ఆఫ్ లైఫ్ చిత్రం ఇది. భాషల్ని దాటి ప్రపంచ సంస్కృతులను కలుపుతున్న కథలను ప్రోత్సహించిన నెట్ఫ్లిక్స్కు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. ఆర్ఏ కార్తిక్ దక్షిణాది కథలపై మా దృష్టిని బలోపేతం చేస్తూ సంస్కృతిలో పారుతూపోతున్న కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందు తీసుకురావడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ అయితే చెప్పారు. ఓజీ చిత్రం ద్వారా మరి మంచి అప్పటికే ప్రియాంక మోహన్ చేశారు, నానితో కూడా ఒక సినిమాని అయితే చేశారు. ఓజీ మూవీ ద్వారా మరింత పేరు సంపాదించుకున్నారు ప్రియాంక మోహన్. అదేవిధంగా ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఏం ప్రచురించారో. మార్కాపురానికి జిల్లా కళ, వెలుగొండలో జలకళ, హార్టికల్చర్తో రైతు జీవితాలు కళకళ అంటూ మరి ఒక యాడ్ అయితే మరి వేశారు. అదేవిధంగా హీరో హ్యారీ మరి సెమీస్లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ డమాల్ T20 వరల్డ్ కప్లో సూపర్ 8లో మరి హ్యారీ బ్రూక్ ఏదైతే ఉన్నాడో మరి చాలా అద్భుతంగా కొట్టాడు. 51 బంతుల్లో 100 కొట్టాడు. ఇంగ్లాండ్ చాలా ఒక 4 వికెట్లు 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఒక సైడ్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. వన్ సైడ్ షో చూపించాడు మరి కెప్టెన్. ఏదైతే ఉందో క్లిష్ట పరిస్థితుల్లో హ్యారీ బ్రూక్ వీరోచిత శతకంతో ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్ సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. సూపర్ 8లో భాగంగా మంగళవారం గ్రూప్ 2లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించింది. తొలుత పాక్ 20 ఓవర్లో 164 వికెట్ల నష్టానికి చేసింది. షాహిబ్జాద్ ఫర్హాన్ 63 అర్ధశతకం వృధా అయిపోయింది. డాసన్ 3 భాషల్లో పడగొట్టాడు. ఏది ఏమైనా పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇది మాత్రం వాస్తవం. భారత్కి మాత్రం అవకాశం ఉంది. భారత్కి కాకపోతే 26వ తారీఖున 2 మ్యాచ్లు ఉన్నాయి భారత అభిమానులకి. నిజమే మీరు అనుకునేది. భారత్ మరి ఎంతో ఉత్కంఠగా మధ్యాహ్నం మ్యాచ్ మరి ఒక మ్యాచ్ చూసేటప్పటికి అంతకంటే ఎక్కువ ఉత్కంఠగా ముందు జరుగుతున్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఏదైతే ఉందో అది వెస్టిండీస్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్లో వెస్టిండీస్ గెలవకూడదు. అది మనల్ని ఓడించిన సౌత్ ఆఫ్రికా అయినా సౌత్ ఆఫ్రికానే గెలవాలి. ఆ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచి జింబాబ్వే మీద మనం గెలిస్తే మనకు అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ వెస్టిండీస్ కానీ ఆ మ్యాచ్ గెలిచిందా మనకి రన్ రేట్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, చాలా దారుణంగా వెళ్ళిపోతాం. కాబట్టి ఇండియన్ ప్లేయర్సే కాదు భారతదేశ అభిమానులు మొత్తం దేవుడికి దండం పెట్టుకుని పూజలు చేస్తారు. బాబు మమ్మల్ని ఓడిచ్చారు కానీ ఆ వెస్టిండీస్ను కూడా ఓడించండి బాబు, మాకు వెనకాల మ్యాచ్కి మార్గం సుగమం చేయండి అనుకుంటారు. మరి సౌత్ ఆఫ్రికా ఆ మ్యాచ్ గెలవాలని చెప్పి ప్రతి అభిమాని కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ 2 మ్యాచ్ల్లో మీరు అసలు ఇండియా జింబాబ్వే మ్యాచ్ అంటే మీకు ఎక్కువ ముందు టెన్షన్గా ఉందా, నర్వస్గా ఉందా, లేదంటే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఏదైతే ఉందో అది నర్వస్గా ఉందో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా
మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి మనం ఆ కప్పు గెలవాలంటే మాత్రం కొన్ని మ్యాచ్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. దీనంతటికీ కారణం సౌత్ ఆఫ్రికా మీద మనం మరి చాలా దారుణంగా ఓడిపోవడం ఇదంతా కారణం. ఇక దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర అని చెప్పి సీఎం చెప్పారు. కల్తీ నెయ్యి వ్యవస్థీకృత సిండికేట్ నేరమే. చుక్క పాలు సేకరించిన